నమస్తే అండి. వాసుదేవ. పెద్దల మాట సద్దన్నం మూట అన్నారు మన పెద్దోళ్ళ దగ్గర నుంచి కూడా. అది వాస్తవం అండి. అనుభవంతో వాళ్ళు ఎంతో జీవితాన్ని కాసి వడపోసి ఎంతో కష్ట నష్టాలు ఓర్చుకుని అప్పుడు రోజుల్లో 10 మంది పిల్లల్ని పెంచి ఎంతో సహనం ఓర్పుతోటి పనిచేసి వాళ్ళ ఇంట్లోనూ బయట ఏ సమస్య ఉన్నా ఎదుర్కొని 10 మందిని కలుపుకుని ఉమ్మడి ఫ్యామిలీలుగా ఉండి తోటికోడళ్ళు ఆడబడుసులు భర్త వైపోళ్ళు భార్య వైపోళ్ళు అంత పెద్ద కుటుంబాలతోటి ఎంతో బాగా నైపుణ్యంగా సంసారాలు నెట్టుకుంటూ వచ్చేవారండి. అందుగురించేనే వాళ్ళ అనుభవాలు మనకు పాఠాలు అవుతాయని పెద్దల మాట సద్దన్నం మూట అని చెప్పారు పెద్దోళ్ళు. అది మర్చిపోకూడదండి. అని కొట్టిపడేస్తూ ఉంటారు పిల్లలు. అది ఎలా అనుకోకూడదు. పెద్దోళ్ళ మాట తప్పనిసరిగా వినాలి. వింటేనే దాంట్లో ఉండే సారాంశం, ఆ లోటుపాట్లు అన్నీ మనకు అర్థమవుతాయి. మనం మంచిగా ఉండటానికి